సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే చిత్తూరులో రాజా హోటల్ అనమాట. ఈ హోటల్ అంటే ఒకప్పుడు ఎమోషన్. సో దాదాపు మనకు చాలా సంవత్సరాలుగా ఉండేది. కుష్కా విత్ పరోటా తినాలంటే ఫస్ట్ చాలా మంది ఇక్కడికే వస్తారనమాట. కరెక్ట్గా మనకు గురునాథ థియేటర్ నుంచి కొంచెం గురునాథ థియేటర్ దగ్గర అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ఇప్పటికి కూడా అదే ఐటమ్స్ ఉన్నాయా లేదా ఇంకేమన్నా యాడ్ అయ్యే పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఈ హోటల్లో మీరు ఎంతోమంది తినుంటారు కదా, ఆ మెమరీస్ గుర్తొస్తే ఒక్కసారి కమెంట్ చేసేయండి. గైస్ గుర్తుపెట్టుకోండి, హోటల్ అయితే కొంచెం మాస్గా ఉంటుంది. మాస్గా ఉంటే ఎవరికైతే ఇష్టం ఉండదో స్కిప్ చేసేయండి. పాత హోటల్ని గుర్తు చేయాలన్న కాన్సెప్ట్లో అయితే తీస్తున్నాను. ఇంకా ఏమన్నా ఉంటే చిత్తూరులో కమెంట్ చేసేయండి, తప్పకుండా వెళ్ళైతే తీయేస్తాను. అడ్రస్ చూసుకున్నట్టయితే వచ్చేసి ఇది కరెక్ట్గా డిఐ రోడ్లో ఉంటుంది అనమాట. గురునాథ థియేటర్కి ఆపోజిట్లో రాజా హోటల్. లొకేషన్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి గైస్. హోటల్లోకి ఎంట్రీ కాగానే పరోటా అయితే వేస్తూ ఉంటారు. వేడి పరోటా విత్ ఆమ్లెట్ అయితే ఈ పెనం మీద వేస్తూ ఉంటారు. ఇంకా అంబియన్స్ అయితే చాలా పాతది, అలానే ఉంది. బల్లలు కూడా ఆల్మోస్ట్ మార్చలేదన్నమాట. జనాలు కూడా అప్పట్లో ఎలా వస్తున్నారు, ఇప్పుడు కూడా అలానే వస్తున్నారు. వేడి కుష్కా అనమాట రెడీ అవుతుంది. ఒక హండి ఆల్రెడీ అయిపోయింది, ఇంకొక హండి వేడిగా పొయ్యి మీద అయితే ఉంది. ఈ కుష్కాతోనే రాజా హోటల్ అనేది మన చిత్తూరులో పరిచయం అయింది. కుష్కా విత్ పరోటా మాత్రమే దొరికేది ఒకప్పుడు. సో అది కూడా ఈ రోజుకి కట్టెల పొయ్యి మీదే మెయింటైన్ చేస్తున్నారు గైస్. సో కుష్కా ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కుష్కాతో పాటు మనకు చికెన్ బిర్యానీ కూడా ఇంట్రడ్యూస్ చేసినారంట. ఇదే చికెన్ బిర్యానీ ముస్లిం స్టైల్లో దమ్ వేసి ఉంటారనమాట. సో ఇది బిర్యానీ. ఇంకా దాంతోపాటు పరోటాస్ ఉంటాయి, సేర్వాస్ ఉంటాయి. సో గైస్ ఆ చికెన్ బిర్యానీ అండ్ కుష్కాతో పాటు మనకు సో బోటి ఫ్రై అనమాట. సో దాంతోపాటు ఇది వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. సో ఈ రెండు అయితే నాన్ వెజ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. రాగి సంగటి విత్ షేర్వా లేదా చికెన్ ఫ్రై లేదా బోటి ఫ్రై కూడా తీసుకోవచ్చు. పాటు ఓనర్ తరపున వాళ్ళు అయితే ఉన్నారు మాట్లాడడానికి. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం, హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయాలు. హాయ్ అన్న, మీ పేరన్నా? నా పేరు వంశీ అన్న. ఓకేనా, మన రాజా హోటల్ చిత్తూరులో స్టార్ట్ చేసి ఇప్పటికీ ఎంత కాలం అవుతుంది? ఆల్మోస్ట్ 29 years అయిపోయింది అన్న. దగ్గర 30 years కంప్లీట్ అయిపోయింది. 96లో స్టార్ట్ అయింది. ఓకే, సో ఇప్పటికి 30 years దగ్గర అవుతుంది. ఓకేనా, మెయిన్ మనం చూసుకున్నట్టయితే చిత్తూరుకు వచ్చినప్పుడు ఒకప్పుడు నాకు తెలిసి కూడా చిత్తూరులో కుష్కా కానీ లేదా పరోటా కానీ తినాలంటే, అసలు హోటల్లో ఫుడ్ తినాలంటేనే చాలా మంది రాజా హోటల్కి వచ్చేవాళ్ళు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆదరణ ఉందా లేదా, అసలు ఏంటి మన హోటల్ ప్రత్యేకత అని చెప్పండి. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందన్న. క్రౌడ్ ఏ మాత్రం తగ్గట్లేదు, ఫుల్ క్రౌడ్ వస్తారు. అప్పట్లో మన హోటల్లో కుష్కా ఎగ్ అయితే 13 rupees పెట్టి అమ్ముతా ఉన్నాము. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటా ఉంది, ఎస్పెషల్లీ ఫర్ లేబర్స్ ఎక్కువ వస్తూ ఉన్నారు. ప్లస్ పరోటా వచ్చేసి సెట్ 7 rupees. ఓకే, 2 పరోటా 7 రూపాయలు అప్పట్లో 7 రూపాయలు. కుష్కా విత్ గుడ్ అంటే 13 రూపాయలు. ఓకే, సో అప్పుడు ఆ రెండు ఐటమ్స్ ఉన్నాయా ఒకప్పుడు? అప్పుడు వచ్చి ఆ రెండు ఉంది. ఫ్రై బిర్యానీ ఉంది. ఫ్రై బిర్యానీ అప్పట్లో 40 rupees. అప్పట్లో 40 రూపీస్. ఇప్పుడు ఫ్రై బిర్యానీ 100, దమ్ బిర్యానీ 100. ఓకే, ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి మన హోటల్లో? ఇప్పుడు మన దగ్గర ఉండేది వచ్చి పొరోటా, చపాతి, ఎగ్ పొరోటా, కుష్కా, ఎగ్ చపాతి, వైట్ రైస్, చికెన్ బిర్యానీ, చికెన్ బోటి, సంగటి. మీరు చెప్పిన సంగటి, వైట్ రైస్ కి వీటికి ఏమేమి కర్రీస్ ఉన్నాయి నాన్ వెజ్ లో? అయితే నాన్ వెజ్లోనా బోటి ఫ్రై, చికెన్ ఫ్రై, కర్రీ వస్తుంది, మళ్ళీ చికెన్ సేర్వా, సాంబార్ అవి ఉంటుంది. ఓకే, వెజ్ లో అయితే వెజ్ పప్పు అవన్నీ ఉన్నాయా? వెజ్ లో వెజిటేబుల్ కుర్మా ఉంటుంది, చపాతి పొరోటాకి రెండు ఉంటుంది, వెజ్ నాన్ వెజ్. ఓకే, ఇప్పుడు కుష్కా ప్రైస్ ఎంత మన దగ్గర? కుష్కా ప్రైస్ కుష్కా అయితే 50, హాఫ్ కుష్కా 35, కుష్కా ఎగ్ అయితే 70. ఓకే, చికెన్ బిర్యానీ 100, చికెన్ ఫ్రై 70. పరోటా ఇప్పుడు ఎంత సెట్ ఇప్పుడు 40. ఓకే, మన రాజా హోటల్ టైమింగ్స్ అన్న? మార్నింగ్ 8:30 స్టార్ట్ అయిందంటే నైట్ 12 నాన్ స్టాప్. అంటే మార్నింగ్ టిఫిన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మార్నింగ్ ఇడ్లీ, దోశ, పొరోటా, చపాతి. ఓకే, సో ఇంకా మధ్యాహ్నం నుంచి నైట్ వరకు. మార్నింగ్ ఒక 9:30కి అలా 9:30కి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఓకే, నా కరెక్ట్గా లొకేషన్ మన రాజా హోటల్ కరెక్ట్గా లొకేషన్ ఓటీకే రోడ్, డిఐ రోడ్, గురునాథ థియేటర్ ఆపోజిట్. ఓకే, డైలీ ఉంటుందా, హాలిడే ఏమన్నా ఉందా? డైలీ నాన్ స్టాప్ గా ఉంటుంది అన్న. ఓకే, హాలిడే ఏం లేదు? హాలిడేనే లేదు, ఇయర్లీ 365 days వర్కింగ్ డేస్. ఓకేనా, థ్యాంక్ యూ నా. ఓకే, సో గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఆమ్లెట్ మేకింగ్ అనమాట. పరోటా విత్ ఆమ్లెట్ చాలా రోజులు నేనే తిన్నాను, నాకు యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు కూడా.
ఇక్కడ చూడండి, చూడగానే అట్లే ఎంత బాగుందో. పరోటా విత్ ఆమ్లెట్ అంటే ఇక్కడ ఎమోషన్ అనేది పెట్టుకోవాలి. మనతో పాటు ఒక కస్టమర్ అన్న ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకున్నాం. ఆయన మీ పేరన్నా? నా పేరు శివ అన్న. ఓకేనా, మీకు టేస్ట్ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎంతకాలంగా వస్తున్నారు? 5 ఇయర్స్గా వస్తున్నాను. 5 ఇయర్స్ పరోటా ఉన్నట్టు ఎక్కడ హోటల్ ఎక్కడా లేదు. చాలా బాగుంటుంది అనేసి రెగ్యులర్గా ఇక్కడికి వస్తానన్న. ఓకే, మీకు ఎప్పుడు తినాలనిపించినా ఇక్కడికి వచ్చేసి ఇక్కడే వస్తామన్నా. ఓకే, పరోటా పాటు ఇంకేమేమి ట్రై చేస్తారన్న ఇక్కడ? ఆమ్లెట్ వేస్తాము, చికెన్ చూస్తాము, ఎక్సలెంట్గా ఉంటుంది అన్న. ఓకే, సో 5 ఇయర్స్గా వస్తున్నారు. 5 ఇయర్స్గా వస్తున్నాను. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ. సో గైస్, నేనైతే ఒక ఆమ్లెట్, పరోటా, దాంతోపాటు హాఫ్ కుష్కా అయితే ట్రై చేశాను. కుష్కా క్వాంటిటీ చూడండి, హాఫ్ ఎంత ఇచ్చారు. సో గైస్, ఇది వచ్చేసి పరోటాకి ఇక్కడ దొరికే షేర్వా. ఫస్ట్ పరోటాని షేర్వాలో కాసేపు నానబెట్టేద్దాం. చాలా రోజుల తర్వాత కుష్కా తింటున్నాను ఇక్కడ, అది మీకు చూపించాలని చెప్పేసి. చాలా బాగుంది గైస్, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు కూడా మాస్టర్లు వాళ్ళే ఉన్నారు, అసలు చేంజ్ అవ్వలేదు కాబట్టి అదే టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. టేస్ట్ ఏ మాత్రం చేంజ్ లేదు గైస్, ఆల్మోస్ట్ అదే. మాస్టర్ వాళ్ళే కాబట్టి అదే టేస్ట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ తినే వాళ్ళకైతే ఆల్మోస్ట్ రాజా హోటల్ తెలియని వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడైతే 10 ఏళ్ళ ముందు చూసుకున్నట్టయితే ఒక ఎమోషన్ లాగా ఉండేది. ఇప్పుడైతే చిత్తూరులో చాలా హోటల్స్ వచ్చాయి, కానీ రాజా హోటల్ అస్సలు మర్చిపోలేమన్నమాట. సో గైస్, టేస్ట్ ఏమాత్రం మారలేదు. ఆ మసాలా వాసన, సో తింటున్నప్పుడు మంచి ఫీలింగ్, సో అలానే ఉన్నాయి. సో కొద్దిగా చికెన్ షేడ్, అబ్బా సూపర్ అండి. ఇప్పుడు కూడా రాజా హోటల్లో తినే వాళ్ళకైతే, సో మీరు రాజా హోటల్ ఇప్పుడు కూడా తింటున్నట్టయితే ఒక్క కమెంట్ చేసేయండి. అద్భుతమైన గైస్. సో గైస్, ఇప్పుడు ఫైనల్లీ పరోటా, ఎంతో ఇష్టమైన పరోటా అనమాట. దాన్ని కొద్దిసేపు అయితే షేర్వాలో నానబెట్టేసాను, సైడ్కి అయితే ఆమ్లెట్. సో ఎప్పుడు వచ్చినా కానీ ఒకటి కుష్కా అయినా ట్రై చేసేవాళ్ళు, లేదా పరోటా అయినా ట్రై చేసేవాళ్ళు. ఇప్పుడు దాంతోపాటు నేను ఆమ్లెట్ కూడా తీసుకున్నాను. సో కాసేపు షేర్వాలో నానబెట్టిన తర్వాత చాలా సాఫ్ట్ అయిపోయింది. సో గైస్, లిటరల్లీ అదే టేస్ట్ అయితే ఉంది. చాలా రోజులైంది, టేస్ట్ ఏమాత్రం చేంజ్ లేదు. మాస్టర్లు కూడా అటు పరోటా మాస్టర్ అండ్ బిర్యానీ మాస్టర్ ఒకరే కాబట్టి ఈ పరోటాని, ఈ నానిన పరోటాని అలా ఆమ్లెట్ కలిపి, ఇప్పుడు వచ్చేసి మనకు పరోటా సెట్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే కుష్కా అయితే హాఫ్ 35, ఫుల్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అప్పుడు నేను తినేటప్పుడు వచ్చేసి 25 or 30 రూపీస్ ఉంది, గుర్తులేదు. దగ్గర 10 years బ్యాక్ అనమాట. సో గైస్, ఇది ఒక మంచి పాత వీడియోతో పాత హోటల్ని కవర్ చేశాను. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఓల్డ్ హోటల్ మన చిత్తూరులో ఇంకా ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. వీళ్ళైతే ఇంకా తప్పకుండా వీడియో చేస్తాను. లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ.